చక్కని మొబైల్ ఫోన్స్ అన్ని మీ దగ్గర ఉన్నాయి. చాలా సంతోషము. దేవుడు అవి గొప్ప దయచేసి దేవుని ఆవరణలో మనం ఆఫ్ చేయండి. ఒకవేళ ఆప్షన్ రాకపోతే పక్క వారిని ఆఫ్ చేయండి. మీ దగ్గర ఉన్న ప్రతి మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ చేయండి దయచేసి, లేదా సైలెంట్లో పెట్టుకోండి. సో రేపు ఈ రోజు అనుకుంటాను మన అనిల్ అంబానీ గారి కొడుకు మ్యారేజ్. సో వారే మనకి ఫోన్ చేయరు, అనిల్ అంబానీ గారు మనకి ఫోన్ చేయరు, ఓకేనా? కనుక మీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటే దేవుడు మనకి ఫోన్ చేసి మాట్లాడతారు. కనుక మీ ఫోన్లు మీ స్వాధీనంలో ఉంచుకోండి, మీ శరీరం మీ స్వాధీనంలో ఉంచుకోండి. మీరు దేవుని ఆవరణంలో ఉన్నారు. హల్లెలూయా. ప్రియమైన దేవుడు ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యములు మన జీవితంలో మనము చేసిన ప్రతి ప్రార్థన దేవుడు దానికి సమాధానం ఇస్తున్నాడు. హల్లెలూయా. నోరున్న వారందరూ గట్టిగా హల్లెలూయా. ఆ గ్లాస్ ఉంది నేరుగా నా కొరకే ఉండేది, ఎవరి కొరకు ఉండలేదు. ఆ గ్లాస్ ఉందండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, ఇంతవరకు దేవుడు మనం ఏమైతే అది ఖచ్చితంగా దేవుడు మనకి ఇస్తున్నాడా ఇవ్వలేదా? చెప్పండి, ఇస్తున్నాడా ఇవ్వలేదా? ఇస్తున్నాడా? వాళ్ళతో చెందండి, నోటికి గట్టిగా స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఏమిటో ఊహించలేదు. ఎందుకంటే ఒక పెద్ద సంఘానికి పోటీగా మన సంఘం వెళ్తుంది, మన సంఘాన్ని మార్పు చేసుకోవాలని పెద్ద సంఘం బయలుదేరుతుంది. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, మరి ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ కొనాలని జనవరి నెలలో మనము ప్రకటన చేసాం. ఈ ప్రకటన చేసిన తర్వాత ఇంతవరకు మరి సంఘ బిడ్డల నుంచి ఇంక్లూడ్ నాతో సహా కలుపుకొని 28,500 రూపాయలు అమౌంట్ రావడం జరిగింది. 28,500 రూపాయలు. ఇన్స్ట్రుమెంట్స్ వాల్యూ చెప్తున్నా ఆలోచించండి. ఇక్కడ ఉన్న కీబోర్డ్ వాల్యూ 58,000, ప్యాక్స్ వాల్యూ 58,000, కీబోర్డ్ వాల్యూ 26,000 ప్లస్ 2,000 ఎక్స్ట్రా అయిందంటే కీబోర్డ్ స్టాండ్ అనుకున్నాను. అంటే ఇంచుమించు ₹1,00,000. ఈ ₹1,00,000 నేను క్రెడిట్ కార్డు మీద లోన్ తీసుకొని కొందామని ఆలోచించాను. కానీ క్రెడిట్ కార్డు మీద ఇంట్రెస్ట్ ఎక్కువ పడుతుంది, ₹103 ఇంట్రెస్ట్ పడుతుంది అని ఆలోచించి కొద్దిగా నాకు కొన్ని డోక్రా ఫైనాన్స్ సమస్యలు ఉన్నాయని కొద్దిగా కట్టి ఆ డోక్రా ఆఖరి లాస్ట్ అమౌంట్ కట్టే వరకు నుంచి అది అయిపోయినప్పుడు నేను డోక్రాకి మరొక ₹1,00,000 అప్లై చేసుకున్నాను. మరి అప్లై చేస్తే డోక్రా ₹1,00,000 వచ్చింది. వెంటనే నేను క్యాష్ పెట్టి దాన్ని కొనడం జరిగింది. హల్లెలూయా. ఎందుకు క్యాష్ పెట్టి కొనాలంటే క్రెడిట్ కార్డులో తీసుకుంటే లోన్ దానికి ఇంట్రెస్ట్ ఎక్కువ పడుతుంది, అంటే కట్టవలసిన అమౌంట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నేను నెలకు ₹6,000 కట్టించాను. 6,000 కడితే డోక్రా ₹1,00,000 బిల్లుగా తీరుతూ ఉంటుంది. దాని నిమిత్తం 6,000 కొనడం జరిగింది. సో 28,500 రూపాయలు కీబోర్డ్ వేసేయడం జరిగింది. మరి మిగతా అమౌంట్ మాత్రం ఈ క్యాష్ మాత్రం ఖచ్చితంగా మనం పట్టుకోవాలి. కనుక మీరందరూ చేసిన సహకారం బట్టి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించాలని నేను ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా. దాని వరకు పౌలు భక్తులు ఒక చక్కని మాట మాట్లాడుతున్నారు. ఏదైతే ఎంత అద్భుతమైన మాట మాట్లాడుతున్నారు ఎంతైనా ఆ మాట నాకు జ్ఞాపకం వచ్చి ఈ వాయిద్యంలో వాయిస్తున్నప్పుడు ఎంతమంది వస్తుంది. ఇవాళంటే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 1వ నిమిషంలో 4వ అధ్యాయం ఫిలిప్పీ పత్రిక 1వ నుంచి, కావున నేను ఉపేక్షించుచు నా ప్రియ సహోదరులారా నా ఆనందము నా కిరీటమునయ్యున్న నా ప్రియులారా ఇట్లు ప్రభువునందు స్థిరులైయుండుడి. ప్రభువునందు ఏక మనసు గలవారయుండుడి. యుగోదియాను సుంటికేను ప్రతిమాలు కొనుచున్నాను. ఫిలిప్పీ సంఘానికి వెళ్ళి అపోస్తలుల పౌలు బోధించినప్పుడు సంఘములో ఉన్న వారి పక్షాన, సంఘ సభ్యుల పక్షాన తన విన్నపమును వివరిస్తున్నాడు. ఏమంటే మిమ్మల్ని అందరినీ నేను ప్రతిమాలు కొనుచున్నాను. దేని నిమిత్తమట? సంఘ క్షేమాభివృద్ధి కొరకు, సంఘాన్ని బలపరచడం కొరకు,
సంఘాన్ని స్థిరపరచడం కొరకు, సంఘమును విస్తరింప చేయడం కొరకు, సంఘములో అనేక ఆత్మలు రక్షించబడడం కొరకు, సంఘములో కావలసిన విలువైన సామ్రాజ్ఞిని మనం అమర్చుకున్న కొరకు మిమ్మల్ని అందరినీ ఏంటంటే బతిమాలు కొనుచున్నాను. పౌలు భక్తులు మాట్లాడుతున్నమాట. దాని నిమిత్తమై ఇంకా కలిగినమా? అవును అవును, నిజమైన సహకారి నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లేమంతుతోను నా ఇతర సహకారులతో సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. అందరినీ వేడుకొనుచున్నాను. ఇంకా ఆ సహకారుల పేరు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. సంతోషంగా అందరూ ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా రిపీట్ అగైన్ చెప్పుచున్నాను, ప్రభువునందు ఆనందించుడి. హల్లెలూయా. ఈ రోజు నాకున్న ఆనందం, నా కళ, చిరకాలం కళ, నేను దేవుని సేవలకు వచ్చినప్పుడే ఇంటి కావాలని కోరుకున్నాను. దేవుని మందిరానికి ఇంకా 2 ఉన్నాయి బ్యాలెన్స్, దానికి 70,000 రూపాయలు కావాలి. అవి కూడా సకాలంలో దేవుడు నాకు ద్వారం తెరిస్తే ఖచ్చితంగా తెచ్చి పడేస్తాను. ఒక అద్భుతమైన మీటింగ్ కాంటాక్ట్ చేయొచ్చు. ఆ 2 బాక్సులు ఉంటే చాలు. ఆ 2 బాక్సులు ఉంటే ఈ యాపిల్ వేరు ఈ బాక్సులతో మనకు పనిలేదు. ఆ 2 బాక్సులు తీసుకెళ్తే బహిరంగ సభ పెద్ద పెట్టుకోవచ్చు. అంత అద్భుతమైన సభ పెట్టుకోవచ్చు. నా చిన్నప్పుడు నుంచి నాకు ఇదంటే చాలా ఇష్టం. దేవుని పరిచయంలోకి వచ్చినప్పుడు కానీ దేవుని మందిరాన్ని ఎలా అభివృద్ధి పరచాలి, దేవుని మందిరానికి కావలసిన వస్తువులు ఏంటి. ఒక ప్రార్థనకి వెళ్తే అక్కడ చూస్తాను, వాయిద్యంలో వాయించినప్పుడు ప్రభువా నా మందిరంలోకి ఎప్పుడు వస్తాయి, ప్రభువా నా మందిరంలో బిడ్డలు ఎప్పుడు వాయిస్తారయ్యా, అయ్యో నా మందిరం చిన్నదే కానీ నీ దృష్టిలో చాలా పెద్దదయ్యాయి. ఇదిగో ప్రభు, ఈ చిన్న మందిరాన్ని అనేక మందిరాలకు మాదిరిగా తయారు చేయండి ఆయన. ఈ మందిరంలో కావలసింది ఏది కూడా ఒక పూచిక పుల్లతో సహా నా మందిరంలో ప్రతిదీ ఉండాలి ప్రభు అని ప్రతిభలు ఆడుకొని వెళ్ళుకుంటాను. దానికోసం నేను ప్రయాసపడుతున్నాను. దానికోసం ధనము కోసం ఆలోచించను, నా బట్ట కోసం, నా తిండి కోసం ఆలోచించను. దేవుని పని కర్తవ్యమును నెరవేర్చి ఆయనలో నేను ఆనందపడాలి. ఈరోజు ఆదివారం నాకు చాలా ఆనందంగా ఉంటుంది. మీకు ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఆదివారం రేపు అంటే ఈ రోజు రాత్రి కాల్చి నేను ఆనందంతో ఉంటాను. రేపు తెల్లవారే దేవుని మందిరానికి బయలుదేరిపోతాను. దానికి కావలసినవన్నీ సిద్ధపరచుకుంటాను. దాని కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుంటాను. ఆ మందిరంలో దేవునితో సహవాసం చేస్తూ దేవునిలో ఆనందపడుతుంటాను. పాటలో నేను ఆనందపడతాను, వాక్యంలో ఆనందపడతాను, స్తుతించడంలో ఆనందపడతాను, పరిశుద్ధాత్మలో ఆనందపడతాను. పౌలు భక్తులు మాట్లాడారు, నన్ను ఆనందించండి. నేను మరలా చెప్పుచున్నాను, ప్రభువునందు తిండి ఎందుకు కాదు, నిద్ర ఎందుకు కాదు, బంధువుల ఎందుకు కాదు, యేసు క్రీస్తును మనం ఆనందించాలి. హల్లెలూయా. అది బాధ అయినా, శ్రమ అయినా, ఒడుగుడుకులు వచ్చినా సరే మనం దేవుని యందు మనం ఆనందించండి. సంఘాన్ని బలపరుచుకోవాలి, సంఘాన్ని స్థిరపరచుకోవాలి. ఒక 10 మందిని చూసి మరొక 10 మంది సమకూర్చబడతారు. మీకు బాగా చెప్తారు, ఆలకించండి. దారంటే మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మోలి అంటే మీకు తెలిసేవారు కదా, గారి కోతి మింగిస్ ఆట తీసుకొచ్చి, కోతిని మింగిసి పావులు పెట్టి 2 వ్యక్తులు తీసుకొచ్చి ఆడపిల్లల్ని ఆ తండ్రి కూర్చొని డోలకు వాయిస్తాడు, పిల్లలు డోలకు వాయిస్తారు. అక్కడ వాళ్ళిద్దరు స్టార్ట్ అవుతారు. మా ఇంట్లో వాళ్ళిద్దరు స్టార్ట్ చేస్తే కొంత సమయానికి జనం ఏమవుతారట, ఎక్కువ ఉంటారు. సంఘము కూడా అలాగవ్వాలి. హల్లెలూయా. ఒకరిని బట్టి ఒకరు ఆత్మలు పరుచుతూ అనేక ఆత్మలు సంపాదించుకునే బాధ్యత, భారము మన అందరిపైన ఉందండి. అందరిపైన ఉంది భారం. ఇది నా వల్ల ఒక్కడి వల్ల అయితే కాదు, నేను ఒక్కడిని చేసిన ప్రార్థన వల్ల అయితే ఇవన్నీ రాలేదు. మీరందరూ చేసిన ప్రార్థన బట్టి, మీరందరూ చేసిన సహకారమును బట్టి ఈ రోజు మన మందిరానికి లేని వస్తువు ఎంత కావాలని కోరుకున్నాం, టేబుల్ కావాలని కోరుకున్నాం, సైడ్ వాళ్ళు కావాలని కోరుకున్నాం, ఇది కావాలని కోరుకున్నాం. ఈరోజు మన ఇంట్లో ఒక పెళ్లి ప్రోగ్రాం పెట్టుకోవచ్చు. ఏదైనా పొరుగున్నా కదా,
దేవుడు ఎక్కడి నుంచి ఎక్కడికి మనం తీసుకెళ్తాం. సో మన భక్తి ఏమనట రోజు రోజుకి అభివృద్ధి అవ్వాలి, కానీ భక్తిలో మనం సన్నగిలిపోకూడదు, చల్లారిపోకూడదు, నులివెచ్చని జీవితంలో మనం ఉండకూడదు. ఈ వేడిని కంటిన్యూ చేయాలి. మనం కంటిన్యూ చేస్తే చేయాలట దేవుడికి కావలసిన ఆత్మను రక్షిస్తూ సంఘానికి కావలసిన ఏదో కూడా ఆలోచించాలి. మన కుటుంబంలో ఏమి కావాలో ఆలోచించుకుంటామో అంతకంటే ఎక్కువ ఆలోచన దేవుడి మీద చేయాలి. మనం నా పని మీరు చేస్తే ఈ పని దేవుడు మనం ఆయన పని చేస్తే ఆయన మన పని చేస్తాడట, చేస్తాడు, నిజంగా చేస్తాడు. నా జీవితంలో చెప్తాను, ఇదే ప్రదేశంలో ఆ పైన వాగ్దానము నేను చేస్తున్న ప్రతి ప్రార్థన కూడా ఫలించేస్తాడు దేవుడు. ఆ వాగ్దానం బలమైన వాగ్దానమును నాకు దృష్టిలో తెచ్చి దేవుడు ఆ వాగ్దానం పెట్టిన కాడి నుంచి ఈ స్థలంలో చేసిన ప్రతి ప్రార్థన కూడా జరుగుతూనే ఉంది, కార్యాలు జరుగుతూనే ఉంది. సో నాకు జరిగింది మీకు జరిగితే జరగకుండా ఉండదు. జరగనందుకు ఒక బేసిక్ ఎందుకంటే యేసుప్రభు వస్తేనే జరగాలని లేదండి. యేసుప్రభు చేయగల సమర్థుడు, కానీ యేసుప్రభు మీద మనకి ఏం కావాలా? చెప్పండి, ఏం కావాలా? విశ్వాసము, నమ్మకము కావాలి. మార్త తన తమ్ముడైన సహోదరుడు లాజరు మరణించినప్పుడు యేసుప్రభుకి ముందుగానే కబురు చెప్పింది, జబ్బుతో ఉన్నాడు. అయ్యా, నా తమ్ముడు ఆఖరి పరిస్థితిలో ఉన్నాడని కబురు పంపిస్తే యేసుక్రీస్తు 4 రోజులు ఆలోచించి వచ్చాడు. యేసుప్రభు మీద మార్తకి ఏదో కోపం రావాలి, అంతే కదా? ఏమయ్యా 4 రోజుల ముందు కబురు పంపిస్తే ఇప్పుడు వచ్చేవారు, ఇదేమి న్యాయమేనా అని అనాల అనుకుంటా. మార్త వచ్చినట్లే ప్రభువుని చూసి కన్నీరు కార్చి తమ్ముడు చచ్చిపోయి 4 రోజులు అయిందట, ఫుల్ కంపు కొడుతున్నాడు ప్రభు అంటే, మార్త నేను నమ్మితే అరవిడా నేను నమ్మలేదు. ఈ సంవత్సరంలో ఇవన్నీ వస్తాయి. ఈ సంవత్సరంలో బలమైన కార్యాలు దేవుడు మనందరి పక్షం చేస్తాడని నమ్ముతున్నాను. ఎప్పుడు కూడా ఏ కుటుంబంలో కూడా ఏ కార్యం ఆటంకపరచబడదని ఖచ్చితంగా చెప్తున్నాను. ఒకటి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ దేవుని మందిరానికి సమయంలో వచ్చి గంట ప్రార్థించుకుని నాకు సమయం లేదు, నాకు పని ఉంది అనకండి. దేవుని కంటే లోకంలో ఏ పని మనకి ఎక్కువ కాకూడదు కూడా. దేవుడు చెప్తున్న మాట, నేను దేవుని మందిరంలోకి వచ్చి నేను ఏ పని ప్రారంభించినా ఆ పని నా జీవితంలో సక్సెస్ అన్సక్సెస్ లేదు. ఏ పని నేను సేవలోకి వచ్చే ముందు కూడా దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా నాకు సేవ అనుభవం లేదయ్యా, వాక్యం విన్నాను, చెప్పగల సమర్థుడే, కానీ 10 మందిలోనే చెప్పడానికి నాకు సిగ్గు, ఏం మాట్లాడుతూ నాకు తెలియదు. కనుక ఇదిగో ప్రభు నీ సన్నిధిలోకి వచ్చాను, అక్కడ ప్రార్థన జరుగుతున్నాయి, ఆ కృపలోకి వచ్చాను. ఇదిగో ప్రభు ఈ దీనుడి పని నీ కృపా కనికరం నుంచి నా సేవా జీవితం ప్రారంభించినప్పుడు నీ ప్రసన్నత నాకు కావాలంటే ప్రార్థన చేసే పరిశుద్ధాత్మతో ఆ రోజు మాట్లాడినాడు. సరే, ఒక వెలుగు నా మీద ఎలా ఆ మందిరంలో పడుతుంది, ప్రభు ఖచ్చితంగా దృష్టి నాపై ఉంచాడు. వెంటనే నిర్ణయం తీసుకొని జీవితం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏది కూడా నా జీవితంలో జరగలేదు అన్న మాట లేదు. ఆకలితో రోజు చాలా ఉంటాయి, ఆకలితో ఉంటున్నాను అనుకున్నప్పుడు నాకు ఆహారం దేవుడు సమకూరుస్తున్నాడు. ప్రభు చెవి ఖాళీ అయిపోయింది, రూపాయి కూడా నా దగ్గర లేదు. నేను ముందే అడిగితే ఎవరు అడగమని ఉన్నాను. నేను ఈ పని చేస్తాను, ఎంత దూరమైనా వస్తాను. దేవుడు నిజంగా ఎంత అద్భుతమైన దేవుడు. ప్రతి ఒక్కరూ మన జీవితాల్లో ఏమైనా చిన్న అవకతవకలు ఉంటే దేవుని ఎందుకు పరిపూర్ణమైన భక్తి సాధనలో మనం లేకపోతే ఒకటి చెప్తున్నాం, మనం వండుకున్న కూర కూడా దానికి కావలసిన అన్నీ ఉంటేనే రుచి వస్తుంది, లేకపోతే దాని రుచి రాదు. ఆ రుచి రావడానికి మనం అనేకమైన ప్రయత్నాలు చేస్తుంటాం. అది కూర ఒక పూట తింటే సాయంత్రానికి అరిగిపోయి మళ్ళీ విసర్జన చేసేస్తాం, అంతే. ఇది మన జీవితానికి సంబంధించిన దేవుడు, మన ఆత్మకు సంబంధించిన దేవుడు. మనం నరకానికి వెళ్ళిపోకుండా పరలోక రాజ్యానికి తీసుకెళ్తానికి ప్రయత్నం చేస్తున్న
ఇప్పుడు ఈ మాట మనం విని ఆ పాటలో నడవాలని నా విజ్ఞానం. ఇది నా కోరిక, దేవుని కోరిక, అక్కడ పౌరు భక్తులు కోరుతున్నాను. సంఘంతో మాట్లాడుతున్నాను, పరిచర్యలు పాలుభాగస్తున్నాను. సహకరిస్తున్నందుకు మీ అందరి పేర్లు ఎక్కడ రాయబడి ఉన్నాయి? జీవ గ్రంథంలో రాయబడి ఉన్నవి. హల్లెలూయా. ఈ వస్తువు నాదేని కాదు, ఇది అందరిది, దేవుని మందిరం. హల్లెలూయా. ఇది ఏ రోజు కూడా ఇది నాది అని ఎప్పుడు ఇంతో నేను మాట్లాడలేదండి. ఈ వస్తువు దేవుని మందిరాన్ని దేవుడు మనకు అద్భుతంగా ఇచ్చాడు. దేవుడు ఆశ్చర్యకార్యమైన పక్షాన్ని చేస్తున్నాడు, ఇంకా చేయబోతున్నాడు కూడా. కనుక ప్రతి ఒక్కరు దేవుని భయభక్తులు కలిగి జీవిస్తూ ఆయన మహిమపరచాలని, ఆయనకు లోబడి ఉండాలని, ఆయన మార్గంలోనే మీరు నడవాలని కోరుకుంటున్నాను. కొద్దిగా వాక్య సందేశాల్లో మనం వెళ్దాం. నేను టైం అయిపోయినట్టు చెప్తాను. అంటే అవసరం కూర చల్లారిపోతే ఆల్రెడీ వండుకున్న కూరలు అయినా మనకి అలవాటు ఫ్రిడ్జ్ కన్నా అలవాటు కాదు, బాధపడదు. రాత్రి మిగిలిపోయిన కూర ఏం చేస్తారు? ప్రాబ్లం లేదు, చల్లగానే తినచ్చు. అంటే మనం చల్లగా తినగానే మనకు ఫ్రిడ్జ్ చెప్తుంది. మనం వేడిగా వండుకొని తినమని డాక్టర్ చెప్తారు, చల్లదనంలో తినమని మనమే డిసైడ్ చేసుకుంటాం. కాబట్టి ఏ ప్రాబ్లం లేదు, దేవుడు మాట్లాడుతాము. హల్లెలూయా. ప్రియమైన వల్ల బైబిల్ గ్రంథములో ఆదాముకు అవ్వకు పుట్టిన బిడ్డలు ఉన్నారు. ఇద్దరు పేరు చెప్పగలరా? గట్టిగా చెప్పండి. నేను గుర్తున్నాయి కదా. కయ్యను, హేబెలు ఇద్దరు మంచివాళ్ళే, చెడ్డవారేమి చెప్పలేదు. ఇద్దరికి మంచి ప్రవర్తన తండ్రి నేర్పాడు. కానీ ఆ ప్రవర్తనలో కుటిలమైన ఆలోచన కలిగి ఉన్నవాడు కయ్యను. అంటే కయ్యను దేవునికి అర్పణించాడు, హేబెలు దేవునికి అర్పణించాడు. అక్కడ అర్పణలో డిఫరెంట్, అక్కడ చిన్న పాయింట్ ఒకటి రాసాడు, బాగా గమనించుకున్నాడు. కయ్యను ఎందుకు దేవునికి విరోధం అయిపోయాడు? ఈరోజు మనం చెప్పుకోవడం, కయ్యను దేవునికి ఎందుకు విరోధం అయిపోయాడు చెప్పండి. ఎందుకు విరోధం అయిపోయాడు దేవుడికి అంటే, మొదటిది ఆయనలో ఉన్న టోటల్గా ఆరు అంశాలు ఉన్నాయి. అంటే 6, 7, 8 ప్రశ్నల దగ్గర ఉన్నాయి. అయితే అంటే 5 ఉన్నాయి, 5 మీకు వరకు చెప్తాను. తర్వాత దాని ఆశీర్వాద పాలన వేరేది ఉంది, దాని షార్ట్ పాలన ఉంది, అది వేరేగా చెప్తాను. అంటే ఇంజనీర్ 2 గంటలు కావాలి. అంటే 12 నుంచి 1 గంట 1 గంట చెప్తుంది. ఇవాళ 2:30 గ్యారెంటీ. పవిత్ర రాను ఉంది, నేను రాను పాస్టర్ గారు ఉంది. పోయి వారం ఎక్కుతాడు కదమ్మా, ఆ వారం ఈ వారం అక్కడ వారం అయిపోయింది, మళ్ళీ 2వ వారం ఇక్కడికి వచ్చేది తీసుకుంటాను. ఇప్పుడు ఎంతమంది రాలేదో వాళ్ళందరికీ రాలేదో వాళ్ళందరికీ డబుల్ తండ్రి ఉంటుంది. వచ్చిన అందరికీ 1 గంటకు వస్తారు. రాలేదో వాళ్ళ కోసం పోయిన వారం వాక్యం చెప్పొద్దాం, ఆ ముందు వాక్యం చెప్పొద్దా, ముందు వారం వాక్యం చెప్పాలి. మరి ముందు వారం ఆశీర్వాదం మీరు అవతీసుకోవాలి. నా జోబులు ఉంచుకోమని చెప్పారు, దేవుడు ఇచ్చేమన్నారు. ఎవరి దగ్గర బాకీ ఉంచుకోక ఎవరి దగ్గర ఇచ్చేమని చెప్తారు. రోజు మీడిగా కూడా లేవు, ఊరికి ఆ 2 వారాలు మీరు కూడా ఉన్నారు, 3 వారాలు. అక్కడ దేశీ కూడా ఉంది, పాప సెలక్కి వెళ్ళిపోతుంది, కొన్ని బాధితులు ఉంది. మరి ఆశీర్వాదం మీకు వద్దా? మీకు కావాలి. అందుకే మొత్తం అంతా మీకు జమా చేసేసి బాకీ తీసేసుకుంటాను. కనుక ప్రియమైన వల్ల కయ్యను దేవునికి విరోధి ఎందుకు అయ్యాడు అని మనం తెలుసుకున్నాం. ఫస్ట్గా ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనం చదవండి. బాగా వినండి, దయచేసి శ్రద్ధగా వినండి. దేవుడు సూటిగా నాతో మాట్లాడాలని కోరుకోండి. దేవుడు నాతో సూటిగా మాట్లాడాలి. ఈరోజు దేవుని వాక్యము ద్వారా నా జీవితంలో మార్పు రావాలి అన్నవాడు చేతులు. దేవుని వాక్యము ద్వారా నా జీవితంలో నూతనమైన మార్పు రావాలి. ఎందరికి రావాలన్నా చేతులు మైండ్ కదా రావాలి. ఇంకా వరకు అందరికీ హల్లెలూయా. తమిళ కోసం క్యాప్ తీసుకోండి, పట్టపడి కార్యం. ఓకే, సరే. దేవుని మాట ద్వారా మన జీవితంలో మార్పు రావడమే కావాల్సింది. ఇది మంచి మాట. అందుకే మంచి మనిషికి నువ్వు చెప్పవసరం లేదు. డ్యాస్ అంటే పిలిచేసుకోండి మీరే. డ్యాస్ అంటే మంచి మనిషికి
మంచి గొడ్డుకి చేస్తారు, మీకు తెలుసు. కనుక దేవుడి యొక్క మంచి మాటలు మనం విని మన జీవితంలో సరిచేసుకొని దేవుడు ఇచ్చే సమస్త ఆశీర్వాదం మనం పొందుకొని ఈ లోక జనులకు అందరికీ దేవుడి మహిమను ప్రకటించిన భారము బాధ్యత మన మీద ఉంది. అంటే దేవుడు మన పక్షాన మహిమ కార్యం చేస్తేనే లోకములో ఉన్న జనులు మనం చూసి నమ్మి విశ్వసించి దేవుడి మార్గాన్ని ఎదుర్కొంటాం. ఆ మహిమ నీకు నాకు మనందరికీ అవసరమై ఆశీర్వాదం ఉంటేనే ఇతను పాస్టర్ గారు ఇతను ప్రార్థన చేసి ఇది పోతుంది అని అంటాం. ఆశీర్వాదం ఉంటేనే చర్చికి వెళ్ళి తన కార్యం జరిగిందని ఇంటి పక్కన నమ్ముతాం. సో ఎవరు నమ్ముతారు? దేవుడు నమ్ముతారు. ఆ ఆశ్చర్య కార్యం మన జీవితంలో జరగాలి అని మనస్ఫూర్తిగా దేవుడి వాక్యాన్ని వినండి. చదువు మీరు దేవుడైన యెహోవా విసర్జించుడు నీకు నా ఎడల భయభక్తులు లేకయుండు బాధకును శ్రమకును కారణమగును నీవు తెలుసుకొని గ్రహించినట్లు నీ చెడుతనము శిక్షించును. ఇప్పుడు కై జరుగుతుంది. ఏమిటి? మనిషి చేసిన ప్రతి పాపము, మనిషి మాట్లాడిన ప్రతి దోషమైన మాట, మనిషి శరీరంతో చేసిన ప్రతి నీచమైన కార్యము, చక్కని వాక్యం ఉంది గలతీ 6:6లో ఉంది. ఓ మనుష్యుడా, దేవుడు ఎక్కిరించబడడు, నువ్వు ఏమి విత్తుతావో ఆ పంటే కోస్తావు. ఇది వాక్యం. ఇది నా పర్సనల్ గా రాసింది ఏమి కాదు, బైబిల్ గ్రంథము అందులో ఉంది. యోబు గ్రంథము 34:11-12 ఉంది. చదవండి ఒకసారి. నరులు వారి వారి క్రియల చొప్పున ప్రతిఫలము పొందుతారు. ఇందులో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. దేవుడట యోబు 34:11 దేవుడు నరులు క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చింది. అందరికి వారి వారి మార్గములను బట్టి వారికి ఫలమిచ్చింది. దేవుడు ఏమాత్రమును దుష్కార్యము చేయడు. సర్వశక్తుడు న్యాయము తప్పడు. ఎంత అద్భుతమైన మాట. దేవుడు మనిషిని శపించడు. గమనించుకోండి. దేవుడు మనిషికి శాపం ఎక్కడ పెట్టలేదు. కానీ నరులు చేసుకున్న క్రియను బట్టే వారు ఫలితం అనుభవిస్తారు. సిగరెట్ తాగొద్దు అని రాసి ఉంది, సిగరెట్ పెట్టిన. మద్యము సేవించవద్దు అని బాటిల్ మీద ఉంది. అవి సేవించడం వల్ల ఏమవుతుంది? పొగ తాగడం వల్ల థ్రోట్ క్యాన్సర్ వస్తుంది రాయి. ఓకేనా? లెన్స్ పాడవుతాయి, మీ గొంతు క్యాన్సర్ వస్తుంది అని రాస్తుంది. అంటే అది ఆల్రెడీ హెచ్చరిక ఉంది. హెచ్చరిక ఉన్నా సరే ఆ తాగుడు తాగినా కైని తిన్నా ఏదో రోజు ఖచ్చితంగా వాడికి ఆ యొక్క అనుభూతి వచ్చేస్తుంది. అప్పుడు ఎవరు బాధపడతాడు? అక్కడ రాసి ఉంది కదా. మరి రాసి ఉన్న తర్వాత కూడా తాగితే ఎవరు బాధపడతారు? ఆ గుండెలు పాడైపోయినప్పుడు, గుండెకి పెద్ద కనువైపోయినప్పుడు, డాక్టర్ చెప్పినప్పుడు, డాక్టర్కి నేను మూటలకి డబ్బులు ఇచ్చేసినప్పుడు బాధ చెప్తున్నారు. అమ్మో ఈ డబ్బులన్నీ మందుడికి రూపాయి కోడి పెట్టి లెక్కేసుకుంటే ఇంట్లో కూడా పెళ్లి చేసేది. లెక్క ఇవ్వాలి. అది ధారాళంగా ఇచ్చిందిగా నోటాకి పంపించి ఒక చిన్న ఒక క్వార్టర్ బాటిల్, ఒక హాఫ్ బాటిల్ ఇచ్చేయాలి. ఇవన్నీ లెక్కలేస్తుంటే ఇంట్లో అద్భుతంగా 3-4 తులాలు బంగారం కొనుక్కోవచ్చు. 3-4 తులాలు 1 లక్ష రూపాయలు అంటే 5 తులాలు లెక్కేస్తుంది. 5 లక్షలు ఇంట్లో ఆడపిల్ల పెళ్లి చేయవచ్చు. చిన్న కుటుంబం. ఇది కనబడుతుందా? కనబడుతుంది. కానీ ఏ రోజైతే దేవుడు చెప్పిన మాటను వ్యతిరేకంగా మనం ప్రవర్తించి తన పట్ల మనం విసర్జించి ఆయన వెనకను నెట్టేసి నాకు బలం ఉంది, శక్తి ఉంది, జ్ఞానం ఉంది, నేనే సర్వలోకములకు సర్వాధికారిని సాతాను స్వభావం మనం కలిగి ఉన్నామనుకోండి, కానీ నష్టాన్ని దేవుడు మనకు కలిగి చేసినప్పుడు మనం తల కొట్టుకొని ఏడవలసి వస్తుంది. హల్లెలూయా. ఈరోజు నేను చాలాసార్లు ఏడుస్తున్నాను. నేను ఎందుకు బాధతో చెప్తున్నాను. నేను దేవుడిని విసర్జించడానికి మీరు ఎవరు విసర్జించకపోవచ్చు. నేను అంత కఠినంగా ఉండమని దేవుడు విషయం. ఈరోజు అంత ఆత్మీయంగా దేవుళ్ళు ఉండడానికి చెప్తున్నాను. ఎందుకంటే దేవునికి చేసిన ప్రతి మోసం రిప్లై ఒక బాలు అని, ఒక బంతు అని నా మీదకి వచ్చేసింది. ఇది నేను దేవుడికి చేసిన అన్యాయం ప్రతిదీ నా మీదకి వచ్చేసింది. దీన్ని తట్టుకునే శక్తి నా దగ్గర లేదు. ఇక అప్పుడు నేను మరణానికి దారి తీసుకున్నాను. ఆ మరణించడం దేవుడికి ఇష్టం లేక బ్రతికించి తన సేవలు నడిపించుకోవాలి. హల్లెలూయా. ప్రియమైన వారలారా, కయీను కూడా తనకున్న ఆలోచనలు ఏంటంటే దేవునికి అర్పణలు ఇవ్వాలి అని మాత్రమే తెలుసు.
అది శ్రేష్టమైనదా శ్రేష్టము కానదని ఆలోచించలేదు, తప్పుగా ఆలోచించలేదు అక్కడ. కానీ అర్పణ తెచ్చాడు. కానీ ఆ కిందకు వస్తున్నకి ఏ పేరు రాసి ఉంటాడు అక్కడ 4 అధ్యాయం, అది కానీ 4 అధ్యాయం 3 వచ్చేదమ్మా. కొంతకాలమైన కొంతకాలమైన కయీను కయీను పొలము కొంత యెహోవాకు అర్పణగా కొంత తెచ్చెను. యెహోవాకు అర్పణ తెచ్చును రాసి ఉంది. హేబేలు ఇక్కడ కూడా చెడ్డవి అని కానీ పుచ్చిపోయినవని కానీ పనికిరానివని కానీ రాయలేదు. సో కొంత అని రాసి ఉంది. ఇప్పుడు కొంత అని అర్పణ తెచ్చాడా లేదా? తెచ్చాడు. సో బట్ కొంత అని తెచ్చిన దానికి ఆ పక్కన వేరియేషన్ తమ్ముడు చూపిస్తాడు, చదువు సార్. హేబేలు కూడా ఏబేలు తన మందలో తొలిచూలి పుట్టిన వాటిలో పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చి తొలిచూలు పుట్టిన వాటిలో మళ్ళీ కొన్ని కొవ్విన వాటిని తెచ్చెను. శ్రేష్టమైన వాటిని తెచ్చాను. యెహోవాకు హేబేలు కొవ్విన వాటిని ఏది బాగుందో ఆ బాగున్నది తీసుకొచ్చి దేవుడికి సమర్పించాడు. కయ్యని ఇక్కడ మైండ్ పెట్టలేదు, దేవుడికి అర్పణ ఇస్తున్నాను కదా అని ఇచ్చేసాడు అంతే. సో అర్పణ ఇచ్చేగానే కయ్యను అర్పణ చూసి దేవుడు అనుకున్నట, ఒరే నీ తమ్ముడు నీకంటే చిన్నోడు, కనీసం వాడుకున్న జ్ఞానం కూడా నీకు లేదు, నువ్వు నీ తమ్ముడు ఒకే తల్లికి ఒకే తండ్రికి పుట్టినవాడు, సో నువ్వు చేసిన కార్యం ఇది దేవుడికి ఇస్తున్నది కదా అని ఒక శ్రేష్టమైనది తీసి నువ్వు ఇవ్వలేకపోయావు. నీ తమ్ముడు శ్రేష్టమైనది కొవ్వునిది, దేవునికి ఇది ప్రధానమైనది, దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి ఇది ఇస్తానని ఇచ్చాడు కాబట్టి నేను కయ్యను విడిచిపెట్టి హేబేలు వైపు చూశాను. యెహోవా యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. అర్పణను లక్ష్యపెట్టును. ఓ వెరీ గుడ్ హేబేలు. ఈ మాట నీకు నీ తల్లిదండ్రులు చెప్పలేదు, ఈ మాట నీకు అన్నదమ్ములు చెప్పలేదు, ఈ మాట నేను కూడా నీకు చెప్పలేదు. అయినను దేవుడు అంటే ఏంటో గ్రహించి నువ్వు ఇచ్చావు కనుక నేను నీ పైన దృష్టి ఉంచాను. దానికి దీనికి కయీను ఆలోచించింది ఎక్కడ వచ్చి ఏం చేయాలి అక్కడికి ఏం చేసి ఎపిసి పత్రిక 4 అధ్యాయం 2వ వచనం. ఒకసారి ఎపిసి పత్రిక 4 అధ్యాయం 2వ వచనం. ఒక వీడియో బాగా వస్తుంది, వీడియో కాబట్టి మీరు సమాధానము బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును ఆ కోపపడి కానీ పాపము చేయకుడి. ఎపిసి పత్రిక కోపపడి కానీ ఇక్కడ కోపపడి పర్వాలేదు తమ్ముడి మీద దాని మీద, కానీ పాపం చేయగలరు. సూర్యుడు అస్తమించు వరకు నీ కోపం నిలిచి ఉండకూడదు. కోపం అంట మనకు సూర్యుడు అస్తమించే వరకు మన కోపం ఎవరి మీద కూడా నిలిచి ఉండకూడదు. ఒకవేళ నిలిచి ఉంటే అది శాపం అవుతుంది. ఎందుకు మాట్లాడు, మనం ఎవరిని వెలుగు సంబంధం, దేవుడు లోకములకు వెలుగై ఉన్నాడు కనుక మన వివాహములు వెలుగులో జరుగుతాయి, మన ప్రార్థనలు వెలుగులో జరుగుతాయి, మన కార్యక్రమాలు వెలుగులో జరుగుతాయి. మనం వెలుగు సంబంధంగానే బ్రతకాలి, చీకటి సంబంధంగా మనం బ్రతకాలి. యథార్థంగా మనం జీవిస్తాం. యథార్థంగా జీవించిన వాడు ఎప్పుడు కూడా ధైర్యంగా నీతిమంతుడు ధైర్యంగా సింహాలే ఉంటాడు. యథార్థంగా జీవించిన వాడు దొంగ సందులో తిరుగుతూ ఉంటాడు, అబద్ధాలు ఆడుతూ ఉంటాడు, లేనిపోయి కల్పించుకుంటాడు, లేనిదలా సృష్టించుకొని తనకు తానే బలైపోతూ ఉంటాడు. కయ్యను ఈ పరిస్థితిలో కయ్యను బలైపోయాడు. ఏమైపోయింది చూడండి, 4 అధ్యాయం 7 చదువు సారి. కయ్యనుతో నీకు కోపమేలా, ముఖము చిన్నపుచ్చుకొని ఉన్నావేమి, సత్క్రియ చేసిన యెడల అసలు నీ ఓడు ఎందుకు కోపగించావు? నువ్వు కోపగించడానికి కారణం ఏంటి? నువ్వు ముఖము చిన్న పుచ్చుకునేది కారణం ఏంటి అని ప్రభువునంట, నువ్వు సత్క్రియ చేసిన యెడల తల ఎత్తుకొనవా, సత్క్రియ చేయని యెడల వాకిట పాపము పొంచి ఉండును అన్నాడు. హల్లెలూయా. 3:3. ఇప్పుడు 4వది అంటే కయ్యను ఆ పాదతో ఆయన కొద్ది ముందుకు తమ్ముడిని చదువమ్మా. కయ్యను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపెను. అసలు ఇతను కాలు చూస్తే అతను స్నేహితులు ఈయన చంపడమే నాకు అర్థం ఉండదు. చూడండి ఒకసారి, అంటే నేను అడ్డు తొలగించుకుంటే దేవుడు నన్నే చూస్తాను. అర్థం అంటే
వీడు శ్రేష్ఠుడిగా దేవుడికి కనబడుతుంది. కానీ వీడే లేకపోతే అది పుట్టి సంతా నేను ఒక్కనే, నేనే ఉన్నాను, నేను నా బాబు నా అమ్మాయి ఉన్నాను అని నేనే ఇప్పుడు దేవుడికి కనపడతాను, ఖచ్చితంగా దేవుడు నా పక్షాన్ని చూస్తాడు అనుకున్నాడు. అంతే, అది పొరపాటు. ఒక పొరపాటుతో మరొక పొరపాటు, మరొక పొరపాటుతో ఇంకో పొరపాటు, ఇంకో పొరపాటు, ఇంకో పొరపాటు. ఒక అబద్ధం ఆడేమనుకోండి, ఈ అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి 100 అబద్ధాలు ఆడతాను. ఏంటంటే ఒక నిజము మాట్లాడేమనుకోండి 100 అబద్ధాలు మనం నచ్చింది. సత్యం మాట్లాడితే నేను తప్పిపోవాల్సిన అవసరం లేదు. ఒక అబద్ధమే కానీ పొరపాటు మాట్లాడేమనుకోండి, దీన్ని కప్పిపుచ్చడానికి ఇంకో 100 అబద్ధాలు మనం తయారు చేసుకుంటాం. అలాగే సరే అబద్ధాలు తప్పాలి. ఇది నిజంగా రుజువు అనిపించారండి. కయ్యని కూడా ఇదే ప్రస్తావన ఉన్నాడండి. అబద్ధం మాట్లాడట ఈ యొక్క పొలం మీద పడి హేబేలును హత్య చేసి సైలెంట్గా కూర్చొని గులాబీ పూల కూర్చున్నాడు. నాకు సంబంధం లేదు, నాకు ఏమీ తెలియదు అనుకొని యథావిధికి వెళ్ళిపోతాడు. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడు? యెహోవా పిలిచాడు, కయీన్ వేర్ ఆర్ యు? आप किधर है भाई? कहाँ तुम? प्रभु का प्रभु बोलो, भगवान जी बोलो, क्या बोले? तेरा भाई कहाँ है? కయీను అడుగగా, కయీను నీ తమ్ముడు ఎక్కడా అని కయీను అడుగగా, అతడు నేను ఎరుగను, అతడు నాకు తెలీదు, నా తమ్ముడికి నేను. ఎంత అద్భుతంగా మాట్లాడు. నాకు తెలీదు ప్రభు, నా తమ్ముడు ఎక్కడికి వెళ్ళాడు నాకు తెలీదు, నాకేమీ చెప్పలేదు, ఆయన ఎక్కడో నాకు తెలీదు అంటాడంటే చదువు. నా తమ్ముడికి నేను, నా తమ్ముడికి నేను కావలి వాడనా? నేను సెక్యూరిటీ గార్డునా? నా తమ్ముడికి ఏమన్నా మా అమ్మ నాన్న కాపలా పెట్టారా? యాకోబు యోసేపు గురించి ఇదే ప్రస్తావన అడిగి తమ్ముడు ఏదో అడిగాడు. అంటే ఎక్కువ లేదు కదా, గుర్తు చూసేశారు కదా, అన్నీ లేదు. బాబు ఏడ్చి కన్నీళ్ళు కార్చేసాడు యాకోబు ఆ కొడుకు కోసం. చూడండి, ఇప్పుడు ఈ కొడుకు కోసం ఆదాము ఇంకా తెలియదు చచ్చిపోయిన సంగతి. కయ్యను మధ్యలో అడుగుతున్న పోరాటం జరుగుతాయి దేవుడికి మధ్యలో. ఎప్పుడైతే నా తమ్ముడికి కావాలి వాళ్ళ అంటే అప్పుడు ఊరి ఎన్నోడా, నీవు చేసిన పని సృష్టిని సృష్టించిన సృష్టికర్తలు నేను, ఆ సృష్టిలో ఉన్న భూమి మీద వచ్చిన మట్టిని తీసి నీ బాబులు చేశాను, నీ బాబులు చేసిన మట్టిలో నా ఊపిరి ఊదాను, నా ఊపిరి ఊదిన తర్వాత నీ బాబుకి చేయబోతే నీ బాబుకి తోడు లేడు, నువ్వు అక్కడే ఏడుస్తున్నాడని అందులో ఒక ఎముక తీసి నీ అమ్మను తయారు చేశాను, వీరిద్దరికి జతపరిచి ఒక వివాహం చేశాను, పూలపూల మొదటి వివాహం చేసిన తర్వాత మీరిద్దరు సంసారం చేసి మీ ఇద్దరిని కన్నారు. కన్న తర్వాత మీరిద్దరు మొదటి సంతానంగా భూలోకానికి వచ్చారు. కన్నబెట్టు మొదటి సంతానం కయ్యను. ఏమేమి ఇద్దరు కాదు, ఆదామవ్వ కాదు. ఆదామవ్వ దేవుడి చేతితో చేయబడ్డవారు. శారీరకంగా కన్నబెట్టిన ఎవరంటే కయ్యను హేబేలు. మీరిద్దరు గర్భాన్ని పుట్టారు. ఇది నా యొక్క ఆశీర్వాదము. పుట్టిన వారు నువ్వు ఎక్కడి నుంచి పుట్టారో ఎలాగ పుట్టారో నీ బాబు ఎలా నాకు తెలియదా? ఏంటి నువ్వు వాడిని చంపేసి గుప్చప్ప గులాబీ పూల సైలెంట్గా ఉన్నావు, ఏమి ఎరగలేని కక్కడగా మాట్లాడుతున్నావు, నా తమ్ముడికి నేను కావాలని అంటున్నావు, నీ తమ్ముడు ఎక్కడున్నా నీకు తెలీదా, నేను చెప్పాలా అని అడిగాడు. అంటే ఏంటి ప్రభువా, నా తమ్ముడు ఎక్కడి కావాలి వాడిని కాదు, నాకు తెలీదు, అసలు నాకు ఎక్కడో నాకు తెలియదు, నాకు చెప్పి ఎక్కడికి వెళ్ళలేదు అంటే, ఒరే పిచ్చోడా, నీ తమ్ముడిని చంపి పారేస్తావు కదా, ఆ రక్తం కింద నుంచి మొరపెడతావు. ఏమంటంట, దేవా ఇదిగో అన్యాయంగా నన్ను చంపాడు నా అన్న, ఎందుకు చంపాడు నాకు తెలియదు, నేను నిరపరాధిని ప్రభువా, నిరపరాధిని చంపేసి వాడు హ్యాపీగా ఉన్నాడు నాయనా అని మొరపెడుతున్నాడురా. అందుకే నీ దగ్గరికి వచ్చాను, నేను ఎర్రివాణి నీ దగ్గర రాలేదు, నేను పిచ్చోడు అనుకున్నానేమో, ఈ సృష్టికి సృష్టికర్తలు నా దగ్గరే అబద్ధమా అంటే చదువమ్మా. నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. చెప్పండి, ఏమైంది? శాపాలు ఎక్కడికి దొరుకుతాయి? దేవుడు శాపం పెట్టాడా? నరులు చేసుకున్నదే ప్రతిదీ వారికి చుట్టుతుండదట. ఏదో రోజు ఒక్కొక్కరు మనం అంటాం, ఏదో రోజు నీ పాపం పండిపోతుంది. పాపం పండించి వాడేవాడు పైన దేవుడు. ఏదో రోజు ఖచ్చితంగా పాపము పండిపోతుంది.
పాపం పండిపోతే ఏమవుతుంది? కయ్యూనే బయటకు వచ్చారు. ఎవరైనా చీకటి రాజ్యములో ప్రవేశిస్తున్నవారు, చీకటి మాటలు మాట్లాడుతున్నారు, చీకటి కార్యక్రమాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా వెలుగు సంబంధి బయటకు తీసుకొస్తున్నారు. తీసుకొచ్చినప్పుడు మన మొత్తం మాట్లాడలేదు, చదువుతుంది. ఎందుకు? జ్ఞానం మన మీద ఉంది కదా, తప్పు మనం చేశాను, మాట్లాడే హక్కు మనకి కోల్పోయింది. యథార్థమైన జీవితం మనలో లేనప్పుడు ఆయన దగ్గర నోరు విప్పనందుకు కూడా మనం అడుగులు కాదు. ఆయన దగ్గర నోరు విప్పనందుకు కూడా మనం అడుగులు కాదు. మనం పాపిష్టి బ్రతుకు బ్రతుకుతున్నప్పుడు ఈ పాపిష్టి పెదవులతో ఆయన స్తుతించే అర్హత కూడా మనకి లేదు. అంత పరిశుద్ధుడు ఆయన కరెంట్ కంట ఎక్కువ పేరుత్వం కలిగిన పవర్ కలిగిన వాడు. అందుకే ఆయన టచ్ చేస్తే ప్రాణం వచ్చింది. తెలుసా పారాలసిస్ స్ట్రోక్ వచ్చిన ఏం చేస్తారు? కరెంటు పెడతారు. నాకు స్టిమ్లే పెడతాను. నేను కొనుక్కున్నాను, డబ్బులు రోజుగాడి ఈ నరాలు కొద్ది వచ్చి డాక్టర్ రోజు వచ్చేది నెలకేసాను. 3 డబ్బులు అయిపోతుంది. ఎక్కువ అప్పుడు పోయి 2,000 చెప్పేసి 3,000 రోజులు కొనుక్కొని ఈ మేర కూడా కట్టేసుకొని కట్టేసుకొని ఆలోచించి ఇలా ఊగివాడు. ఒక గంట ఊగివాడు. ఇలా ఊగి 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 నల్ల మసుకులకి ఇంకేవాడు. ముందే మన కలర్ బ్లాక్ పెట్టి ఈ కలర్తో ఇంకా బ్లాక్ వైట్ వచ్చేసాడు. వచ్చేస్తే బాబు ఈ స్టిమ్మర్ పెట్టుకుని నల్లగా అయిపోయి కరెంట్ పెట్టుకుని నల్లగా అయిపోతారు అంటే వద్దురా బాబు, పోతే పోనీ, వస్తే వచ్చింది పోతే పోనీ, దేవుడికి అవసరం చేయి నాగేందుకు? దేవుడికి అవసరం చేయి నాగేందుకండి? దేవుడికి ఈ చేతితో ఇలా 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 ఎదిగండి అనమాట. ఇది దేవుడికి అవసరం లేదు, తీసి పారించండి. దేవుడే తీసి చేయి నాగేందుకు? ఇంకా ఈ చేయవద్దు కదా చాలు. దేవుడు ఒక్క నన్ను ఒకరోజు బండి మీద ప్రయాణం చేస్తున్న భార్యతో మాట్లాడుతాను, ఇదిగో దేవుడు నీతో సేవ చేయించుకునేలాగా ఉంచండి, నా పనులు చేసుకునేలాగా ఉంచండి. నేను ఎవరికి దాసోహం చేయడు దేవుడు. నన్ను ఎవరి కాళ్ళు పట్టుకునేలాగా చేయడు, ఎవరి చేతులు ఇటువైపు ఆ చేతులు చాపేలాగా చేయడు నా దేవుడు. నన్ను బ్రతికి వచ్చినది ఒక కారణం ఉంది, నిన్ను నన్ను సృష్టించినది ఒక కారణం ఉంది. ఆ కారణం ఎత్తుకొని బ్రతకాలని బ్రతుకున్నాడు. ప్రియమైన కయ్యూను కూడా దేవుడు పుట్టించిన వాడే, కానీ దేవుడికి వ్యతిరేకంగా ప్రవర్తించాడు. ఏంటి దేవుడు అంటే ఏంటి? శ్రేష్టమైన వాడిని గమనించలేకపోయాడు. దేవుడు ఉత్తమమైన వాడిని గమనించలేకపోయాడు. దేవుడి సర్వ సృష్టిని సృష్టించిన వాడిని గమనించలేకపోయాడు. దేవుని దగ్గర రహస్యం ఏది ఉండదని గమనించలేకపోయాడు. నేను ఏమి చేసినా చెల్లుతాదనుకున్నాడు అంతే. అనుకున్నవాడు బట్టమని చేసేసి అక్కడ చూడండి 5వ చదువు, అది కాదు 4:9 చదువు సార్, 4 చదువు. అక్కడి నుంచి నరాజు చేయడం వల్ల 4:9 చదువు సార్. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడని కయ్యూను అడుగా, అతడు నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలి వాడుగా అడుగు. అప్పుడు ఆయన నువ్వు చేసిన పని ఏమి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తము నీ చేతుల నుండి పుచ్చుకోవటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా ఏమైందట? అప్పుడు శపించడం. ఇప్పుడు కయ్యూనికి యోగ్యత కలిగిన జీవితం దేవుడు ఇచ్చడం. మొదట మంచి జీవితమో కాదా చెప్పండి, కానీ తన జీవితాన్ని తన మీద మలుచుకున్నాడు. తన ఇష్టము చప్పున వెళ్ళిపోయాడు. ఎవరి ఇష్టం చప్పున? తన ఇష్టము చప్పున. ఇక్కడ బాగా చూడండి, కొందరు రథమును బట్టి కొందరు గుర్రమును బట్టి అతిశయపడుతుడు, కానీ మనమైతే మన దేవుని నామమును బట్టి అతిశయపడుతుంది. అంటే కయ్యూను తన బలము మీద, కయ్యూను తన సొంత జ్ఞానం మీద ఆధారపడి జీవించాడు. తన సొంత జ్ఞానం తన నాశనానికి దారితీసింది. ఎక్కడ తీసింది? తన సొంత ఆలోచన, సొంత జ్ఞానము, తన వివేకము లేని బ్రతుకు తన నాశనానికి దారితీసి తనను భ్రష్టుని చేసేసినది. దేశ దిమ్మరైపోయింది. తనకి శాపం కూడా తెలుసండి. ఎవరైనా ఒకవేళ కయ్యూను ప్రేమించి నీవు నేలను సేద్యపరచునప్పుడు అది తన సారం నీకు మీదట నీకు ఇయ్యదు. ఎంత కష్టపడినా ఫలితం రావచ్చు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివై ఉండవలెను. పిచ్చోడు నాకు దిగుతాడు. దేశ దిమ్మరి
అందుకు కయీను, నా దోష శిక్ష నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది, భరింపలేనంత గొప్పది. నేను ఈ ప్రదేశం నుండి చాలా ఒకసారి రక్షింపబడనేరకి నా హస్తము కొరచ కాలేదు, విననేరకి నా చెవులు మందము కాలేదు, మీకును నాకు మధ్య దోష శిక్ష అక్కడ నా దోష శిక్ష నేను భరించలేనంత కఠినముగా ఉంది. ఎందుకంటే ఎవరైనా అన్నం పెడితే వాడు శపించబడతాడు, దేవుడు శపిస్తాడు. కయ్యికి ఒక ముద్ర వేశాడు. ఈరోజు చాలా మంది ఆవుల్ని గేదెలను కొనుక్కుంటారు, మేకలు, దానికి ఇన్సూరెన్స్ చేయిస్తారు. ఇన్సూరెన్స్ చేయించినప్పుడు చెవికి ఒక రింగ్ వేసి స్టాంప్ వేస్తారు. ఇంతకుముందు స్టాంప్ వేస్తారు, ఇక్కడ కూడా మక్కల మీద గేదెలు స్టాంప్ వేస్తారు. ఆ స్టాంప్ ఉందనుకోండి, గవర్నమెంట్ లిస్ట్లో ఏదో కొంత డబ్బులు వచ్చాయి. అలాగే కయ్యికి దేవుడు శాపం కూడా తీశాడు. ఇప్పుడు ఎక్కడికి ఇలా ముద్ర చూసి ఎవరు భోజనం ఎక్కడికి ఎవరు సహాయం చేయొచ్చు. లాస్ట్కి చివరికి ఏమైనా దేశ తిమ్మరైతే అయిపోవడమే కాకుండా కష్టపడి ఫలితము లేదు. 4:13-14 కావున నన్ను కనుగొన్నవాడెవడు, నన్ను కనుగొన్నవాడు వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. అందుకు యెహోవా అతనితో కాబట్టి ఎవడైనను కయీనును చంపిన యెడల వానికి ప్రతిదండన 7 కలుగునని. 7 రెట్లు. వాడిని చంపినా ప్రమాదమే, తిండి పెట్టినా ప్రమాదమే, వాడితో సహవాసం చేసిన ప్రమాదమే. చూడండి ఎటువంటి శాపాన్ని ఇచ్చాడు. ఆ శాపాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ఆ శాపానికి తగ్గ ఫలితాన్ని అతను అనుభవిస్తున్నాడు. ఎందుకంటే తను చేసిన క్రియలు ఉన్నాయి. ఒకదాన్ని బట్టి ఒకటి పాపము చేసుకుంటూ పోతున్నాడు. ఒక పాపానికి అప్పనందుకే అబద్ధమాడు. అదే ప్రభు నిజమే, ఈ స్వరం విన్నాను, నాకు తెలిసిపోయింది, నువ్వు వచ్చేసావు, నేను నా తమ్ముడు చంపాను అని చెప్పేసి ఉంటే కయ్యి జీవితం మార్చుకోలేము. కయ్యి చరిత్ర వేరేగా ఉండేమో. కానీ కయ్యను అడ్డుగా నా తమ్ముడికి నేను రెస్పాన్సిబిలిటీ పర్సన్నా, కాపలాదారున్నా, నేను కాపలా కాసేవాడినా, వాడు ఎక్కడ నాకేం తెలుసు అన్నాడు. వాడు నీకు తెలియదు కదా, నాకు తెలుసురా. వాడు బాగా వచ్చా, నీకు తెలియదు కానీ నాకు తెలుసు. నిన్ను సృష్టించిన వాడిని, నీ బాబును సృష్టించిన నాకు తెలియదా? నా దగ్గర ఏమైనా దాపరికం ఉంటుందా? ఉండదు కదా. నా దగ్గర మొత్తం అంతా స్టోరీ అంతా చెప్తా ఉంది అని చెప్తాడు. ప్రియమైన వాళ్ళ అదే కాకుండా 4:13-14 అంటాడు, దేవుని సన్నిధి నుండి అనేది వెళ్ళగొట్టబడదు. దేవుని ప్రేమ నుంచి, దేవుని కృప నుంచి, దేవుని ఆదరణ నుంచి కయ్యను అవుట్. ఇప్పుడు కయ్యను పరిస్థితి ఎలా ఉంది? కారణం ఏంటి? కయ్యని అవసరంగా అలా నాన్న చెప్పాడు. లేదు, కయ్యను సొంత ఆలోచన. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి మాట మనం వింటున్నామంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇన్ని మాటలు నా జీవితంలో వెళ్ళడం సరిచేస్తుంది. ఈ మాటలు బట్టి నా జీవితంలో తగ్గించుకుని నేను బతుకుతున్నాను. ఈ మాటలు బట్టి దేవుడికి ఇష్టంగా బ్రతకాలని ప్రయత్నం చేస్తున్నాను. ఈ మాటలు బట్టే నేను ఇంకా లోబడిపోవాలని దేవుడు అనుకున్నాను. ఈ మాటలు బట్టే పరిపూర్ణమైన సేవలోకి వచ్చి ఈ రాత్రులు పగులు ఇదే సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయడం ఇష్టపడుతున్నాను. దేవుడు సుడిగా నాతో మాట్లాడుతున్నాను. మాటలు వినిపించలేకపోతున్నాను. లాస్ట్కి ఎన్నో బట్ట ఉద్యోగం మానేయాలి ప్రార్థన చెప్తే నేను కూడా తెగించలేకపోయినాను. ఈరోజు తీసాను. నువ్వు మాట్లాడుతాను, నేనే ఉన్నాయి మానేస్తాను. ఆ దారి చూపించవా, అది దారి చూపించవా? ప్రాణం పోసినాడు దారి చూపించాడు, నీరు పోసినాడు నారు పోయాడు అన్నాడు. నారు పోతే మరి బతకాలిగా, నీరు పోసి నారు పోతాడు. మరి నారు పోతే బతకాలి కదా, నారు పోతే ఫలించాలి కదా. నారు పోతే ఫలించకపోతే, నారు పోతే బతకకపోతే ఆయనకి మనం ఆయనకి ఫలించేవారు కావాలి, ఫలితాన్ని ఇచ్చేవారు కావాలి అని కోరిక. కనుక ప్రియమైన వల్ల ఆ కిందకి వెళ్ళిపోతే దేవుడు 7 ఆత్మల శాపాలను పెట్టి సెట్ అయ్యింది. 7 రెట్లు 1, 2 పడతాయి. అందుకే కయ్యి దగ్గరికి ఎవరు వెళ్తారు, కయ్యి జోలికి ఎవరు పోరు, కయ్యి పేరు కూడా ఎవరు పెట్టుకుంటారు. కయ్యి పేరు శాపగ్రస్తులు. ప్రియమైన వల్ల దేవుడికి దయచేసి మీ అందరికీ పనిచేస్తున్నాను. ఈ కాలు పట్టుకొని బతుమాడుతున్నాను. ఎందుకంటే ఈ బాధలు ఎన్నో నిమిషం కష్టాలను అనిపిస్తూనే ఉన్నాను. దేవుడి గురుకులు ఉన్న కష్టాలను తెచ్చుకోవట్లేదు. దయచేసి ఈరోజు నేను ఇంతగా బాధపడి సాగుతుంది కారణం ఏంటంటే నా బాధ మీకు రాకూడదు, నా కష్టం మీకు రాకూడదు, నా శ్రమ మీకు రాకూడదు, నా ఇబ్బంది మీకు రాకూడదు. అన్ని ఇబ్బందులు పట్టి అందరి చేత వెలివేయబట్టి కన్నవారి చేత కూడా నేను ఎందుకు పనికిరాని వాడికి ఎంచబడి దేవుడి చేత ఎందుకు చేసుకోబడ్డాను ఈరోజు. కొంత దయచేసి ప్రతి ఒక్కరు
దేవుని యొక్క ప్రభుత్వం కలిగి జీవించండి. చివరిగా ఒక మాట చెప్తున్న కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి చదవమ్మా. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, ఎప్పుడైతే ప్రభు నామములో బాప్తిసం పొందుకున్నామో మనం క్రీస్తుతో కూడా లేపబడిన వారు అయితే పైన వాటి గురించి ఆలోచించాలి. పైనే ఉంది ఆకాశం. పైన ఉంది ఆకాశం కాదు, పైన పరలోక రాజ్యం ఉంది. ఏముంది? పైన ఆయన మహిమ సింహాసనం ఉంది. పైన మనము ఆయన కుడి పార్శ్వమున మనం కూర్చోబెట్టుకోవడానికి ఆశపడుతున్నాడు. పైన మన కొరకు ఎన్ను సిద్ధపరుచున్నాడు దేవుడు. మన కొరకు అనేకమైన నివాసములు ఏర్పాటు చేస్తున్నాడు దేవుడు. ఆ నివాసముల కొరకు మనం ఎదురు చూడాలంట. పునాదులు గల పట్టణం 11:10 ఎబ్రీ పత్రిక. నేను పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూచుచున్నాను. పైన వాటి గురించి ఎతకండి. అయ్యో, నేను పరలోక రాజ్యం ఎలాగెళ్ళాలి? యెహోవా రాజ్యం నుంచి తప్పించుకొని, ఈ నరకము నుంచి తప్పించుకొని పరలోక రాజ్యానికి వెళ్ళనందుకు జస్ట్ ఒక గోడ మాత్రం అడ్డుంటుంది అంతే. ఒక అడుగు గోడ కూడా ఉండదు, నేల ఇలా అడ్డు అనమాట. ఇందులోకి వెళ్తే మనకు ఇందులోకి వచ్చేస్తాం. ఇప్పుడు మనకి ఆ గోడ అవతల కనిపించాలి. ఈ దేశం కాదు, అక్కడ కాదు. అది తప్పించుకోవడానికి భూలోకంలో మనకు మన నోటంట కొన్ని చాలా కంట్రోల్ చేసుకోవచ్చు. కింద రాష్ట్రంలో ఉంటారు. కానీ భూ సంబంధమైన వాటి మీద మనకి ఎప్పుడు భూ సంబంధమైన వాటి మీదే ఆలోచన. ఫ్రిడ్జ్ బాగుంటే బాగుంది, టీవీ ఉండాలి, ఇంకోటి ఉండాలి, ఏసీ ఉండాలి, పట్టు పరుపు ఉండాలి, బంగారం ఉండాలి, అది ఉండాలి, పెన్ను ఉండాలి. ఇదే ఆలోచన. కానీ పైన వాటి గురించి ఏమన్నా ఆలోచించాము? పెళ్లి కావాలి, కట్నం తెచ్చేయాలి, కోడలు సాధించేయాలి, పీటుకొని తినేయాలి, బాగా వండి పెట్టేయాలి, లేదా పోటీ తెచ్చేయాలి. ఇదే ఆలోచన. కానీ ఏమైనా దేవునికి సంబంధించిన ఆలోచన ఏమైనా ఉన్నాయా? మనం ఏమో చచ్చిపోయిన వాళ్ళు, మీరు మృతి పొందితే మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదు. కావున భూమి మీదనున్న ఇక్కడ అసలు పాయింట్ మంది లేదా అక్కడ ప్రత్యక్షపరచబడిన ఆయన సింహాసనం ఉన్న ఆయన పక్కకి వెళ్ళి ఈ ప్రభు పక్కన కూర్చోవాలంటే, సో నాకు క్యాబినెట్ నాకు అర్హత కావాలి. ఈ దగ్గర మీరు ఉండాలంటే నాకు ఇది కావాలా? ఒక అర్హత కావాలి. ఈ అర్హతని ఎక్కడ సంపాదించుకోవాలి? ఆయన దగ్గరికి వెళ్ళాలి. చచ్చిపోయిన తర్వాత అర్హత రాదండి. భూలోకంలో బ్రతికి ఉన్నప్పుడు అర్హత సంపాదించుకోవాలి. అర్హత లేదో కింద రాసే చదువు సార్. అనగా జారిపోయే గుణములు, అపవిత్రతములు, కామత్తుతలు, దురాశలు, విగ్రహారాధన, ధనాపేక్ష విగ్రహారాధనలో పోల్చాడు దేవుడు. చూడండి ఇక్కడ పౌరు భక్తులు ఏమంటాడా? ధనాపేక్ష అంట, విగ్రహారాధన. ధనాపేక్షను డబ్బు. ఈ డబ్బే కదా నా భార్యకి నాకు గొడవ తెచ్చింది. ఈ డబ్బే కదా నీకు నాకు విరోధం చేసింది. ఈ డబ్బే కదా నిన్ను నన్ను సర్వనాశనం చేస్తుంది. ఈ డబ్బే కదా నిత్య జీవానికి వాసులు కాకుండా చేస్తుంది. ఏదైనా ధనవంతుంది. ఈ డబ్బే కదా ఈ శరీర కార్యముల మీద సంతోషం కలిగజేసేలా చేస్తుంది. ఈ డబ్బే లేకపోతే మనం ఏం చేద్దామంట? డబ్బు ఉండబట్టి అది తినాలి, ఇది తినాలి, అది కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలి అనుకుంటాం. అది డబ్బే లేకపోతే ఆ డబ్బు విషయంలో చచ్చిపోవాలండి. అది మన శరీర కార్యంగా ఇదంతా పెంట. దీనివల్ల సర్వనాశనం తప్ప మంచిది. అందుకే సొలొమోను భక్తులు మాట్లాడుతున్నాను కదా, నేను పేదనై ఉంటే నిన్ను పూజిస్తానండి, అలాగే ధనవంతుడై ఉంటే నేను కడుపు నిండా తిని నిన్ను ఎవడరా దేవుడు అన్నాను. అందుకనే అది పేదగా చేయొద్దు, ఇటు ధనవంతుడిగా చేయొద్దు. మధ్యరికములో నుంచి వరకు బాధ తెలుస్తుంది, సమస్య తెలుస్తుంది, ప్రేమ తెలుస్తుంది, విలువ తెలుస్తుంది. అలా నుంచి ప్రభు నేను చావక ముందు ఏంటంటే దేవుడు చచ్చిపోతున్నాడు.
నేను చచ్చిపోక ముందు అడుగుతాను, చచ్చిపోయాను అనుకోండి, నాకు ఏదైతే గంధపు చెక్కతో చేయబడిన సమాధి బాక్స్ తీసి పెట్టండి సంఘస్థులందరూ. నేను చచ్చిపోయినప్పుడు మీరు అందరూ కలిసి డొనేషన్ డబ్బులు సంపాదించుకొని గంధపు చెక్కతో నా సమాధి పెట్టి తయారు చేయండి అమ్మా. మర్చిపోతే గంధపు చెక్క మొత్తం అంతా గంధపు చెక్కతో ఉన్నా, ఎక్కడ కూడా ఏ చెక్క కలగదు. నేను ఒప్పుకోరు కదా, లేచిపోతాను అక్కడ. ఇది ఈ పెట్టినాక నచ్చలేదు బయటకు వచ్చేస్తాను కదా, ఈ పెట్టి బాగోలేదు, ఈ రంగు బాగోలేదు బయటకు వచ్చేస్తాను. అయ్యో దీన్ని క్లాత్ డూప్లికేట్ వేస్తారు, నేత క్లాత్ వేసేసారు, నాకు నచ్చలేదు బయటకు వచ్చేస్తాను కదా. నేను చచ్చిపోక మునుపు నేను నాకు ఇవి అనుగ్రహించు ఏంటంటే వ్యర్థమైన వాటిని అబద్ధములను ఏమవుతారంట, ఈ పనికిమాల సంపాదనంతా పనికిరాన్నంతా కూడా పక్కన పెట్టు. సులభానికి ఎంతమంది వైద్యులండి ఈ భూలోకంలో ఎవరికి నేను అంతమంది పిల్లలు. శ్రీకృష్ణుడు అంతా 16,000 మంది పిల్లలు కాదు, గోపికులకి పిల్లలకి తేడా ఉంది తెలుసా? గోపికులకి పిల్లలకి తేడా తెలియదు. లేకపోతే శ్రీకృష్ణుడు 16,000 మంది భార్యలు మీరు నిలబెడుతున్నారు కుమ్మకాయ పొరపాటు, పచ్చి అబద్ధం. గోపికలు అంటే శ్రీకృష్ణుడు ప్రేమించిన వారు మాత్రమే, శ్రీకృష్ణుడు ప్రేమించిన వారు కాదు. అంటే వన్ సైడ్ లో కాదు కదా. ఏమని బ్రదరు వచ్చేయండి, బయటకు వచ్చేయండి, లోపల ఉన్న ఉపరాలు బయటకు తెచ్చేయండి అమ్మా. మేము మొహమాట పడద్దు, టీవీలు సినిమాలు సీరియల్ టీవీలు చూస్తారు. అయ్యో అయ్యో మీరు నేను పాస్ ఏమనుకోరు, దేవుడు ఏమనుకోవచ్చు కాదు. ఓ మై బ్రదర్ వన్ సైడ్ లో శ్రీకృష్ణుడికి వన్ సైడ్ లో గోపికి 16,000 మంది, కానీ మన భార్యలు మాత్రం ప్రియమైన వాళ్ళరా. ఇతనికి 1000 మంది భార్య, 300 మంది ఉపపత్ని, 700 మంది భార్య. తన ఆస్తి కంటే ఎక్కువ ఉన్నటువంటి భార్యలు అమ్మా చెప్పండి. ఇంత అద్భుతమైన భార్యలు కలిగిన వాడు, ఇంత సిరి సంపదలు కలిగిన వాడు, ఈ లోకంలో అనేకమైన అద్భుతమైన మందిరాలు దేవాలను కట్టించిన వాడు చచ్చిపోయి ముందు మాట్లాడుతున్న మాట తెలుసా? ఇదిగో వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచు, నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపు. పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయొద్దు. అంతవరకు ఐశ్వర్యంతో ఉన్నవాడే తగినంత కడుపు నిండా కాదు, మనం కడుపు నిండా కావాలని కోరుకున్నాం. ఎక్కడికి వచ్చేవాడికి తినేస్తాం. అలాగలేదండి సోడా లేకపోతే పెప్సీ డ్రింక్, లేదా పెప్సీ డ్రింక్ ఖచ్చితంగా వాడతాను, అందులో డౌట్ లేదు. పెప్సీ థమ్స్అప్ నా ఫేవరెట్. కడుపు నిండిపోయిందంటే ఇక్కడికి వచ్చిందనుకోండి, అది తాగితే నాకు సాటిస్ఫాక్షన్. నాకు కడుపు నిండా కూడా ఆహారం వద్దయ్యా, తగినంత మాత్రమే ఇయ్యు. ఎక్కువైన ఎడల కడుపు నిండిన వాడై దేవుడు ఎవరా? ఎవరా దేవుడు? అందుకేమో జ్ఞానవంతుడు మాట్లాడుతున్న మాట, లేక పేదలైన మిక్కిలి దొంగిలి నా దేవుని నామము. అది కూడా నిజమే. పేదరికం ఉంటే ఏదో చిరుపులు వచ్చేదని తెలుసుకుని, పేదవాడిని అయితే ఒకవేళ నేను దొంగతనం చేస్తాను మరి నామానికి అవమానం. కనుక వాడి యజమానితో కొండములు చెప్పకు, వాడు నిన్ను శపించుట, ఒకవేళ నీకు శిక్ష అడుగుడు అవుతుంది. కనుక ఇవేమి కదా అతను కొట్టాడు. ఎవరు అడిగేది? ఇప్పుడు కొలసి పట్టులోకి వెళ్దాం. చెప్పండమ్మా. కాబట్టి ధనాపేక్షలు వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకోండి. ఇప్పుడైతే మీరు ఇవేమదంటే జాగ్రత్త వినండి. సరే, లాస్ట్ పాయింట్కి వచ్చేసాం. ఆశీర్వాదం, బ్లెస్సింగ్ వర్డ్స్. ఇప్పుడైతే మీరు కోపమును, ఆగ్రహమును, దుష్టత్వమును, దోషణ, మీ నోట బూతులను వీటి అన్నిటినీ విసర్జించుడి. అంటే పచ్చిగా చెప్పాలి మీకు. ఇంకేనా? బాత్రూంలో కూర్చోలేదంటే ఇంకేం కాదు. విసర్జించబట్టి చెత్త బాలేదు పక్కన. ఇదంతా పెంట, ఇదేట పెంట. ఇదంతా ఉండడం వల్ల ఏమవుతుందట?
ఆయన మహిమ రాజ్యానికి మనము వారసులు కావాలి. ఆయన సింహాసనంలో వెళ్ళడానికి మనకి దారి దొరకదు. ఆయన మనకి ఇచ్చిన ఆశీర్వాదం అంతా కోల్పోయి కయ్యని వంటి భ్రష్టత్వంలో మనం బతుకుతాము. అందుకని వాడారు కయ్యని వంటి భ్రష్ట మనసు కలిగిన వాడాలంటున్నాడు ఆ పత్రికలో. దేవుడు దయచేసి ప్రతి ఒక్కరు గమనించండి. ఇవన్నీ విడిచిపెట్టి దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి జీవిస్తారో వారు ఆశీర్వదించబడతారు అని 128వ కీర్తనలో స్పష్టముగా రాయబడింది. ఆ ఒక్క మాట చదివి 128వ కీర్తన. యెహోవా యందు భయభక్తులు కలగాలి. దేవుడి యందు ఎవరికైతే భయము భక్తి ఉంటుందో వారు ఈ విధంగా ఆశీర్వదించబడతారు. సియోనులో ఎక్కడో ఉన్నవాడు అక్కడి నుంచి మన మీద ఆశీర్వాదం పంపుతారు. అది జీవిత కాలం అంతే. యెరూషలేము నీ కుటుంబములకు, నీ సంఘములకు, నీ ఊరుకు క్షేమము చూస్తావు. నీ పిల్లలను చూచదు. ఇజ్రాయేలు మీద ఒకవేళ నువ్వు నిజంగా దేవుడు నమ్ముకున్నవాడైతే నువ్వు ఇజ్రాయేలు అంటే ఇజ్రాయేలు దేవుడు ఎంతో ప్రేమించాడు. అందుకే ఇజ్రాయేల్ మీదే దేవుడు అక్కడే ఆ ప్రాంతంలో పుట్టాడు. ఇజ్రాయేలు మీద అంటే నీ మీద, నా మీద, సంఘం మీద సమాధానం కలుగును గాక కదా. ఆయన మనం తెచ్చుకున్నామా లేకపోతే దేవుడు ఏమైనా ఎక్స్ట్రా ఇచ్చాడమా? మనం తెచ్చుకున్నాం. కయ్యని బట్టి భ్రష్ట మనసు మాని, కయ్యని బట్టి ఆలోచన మాని, కయ్యని బట్టి ఉద్దేశం విడిచిపెట్టి మంచి ఆలోచన కలిగి దేవుని జీవితం అంటే జీవితం జీవించి ఆయన చేత వ్యక్తి పొంది వారిగా ఉండాలని కోరుకుని వాక్య సందేశాన్ని మరొక చిన్న రిక్వెస్ట్. నా దగ్గర కొన్ని మంచి అద్భుతమైన నూతనంగా ప్రింట్ అయిన నోట్లు నా దగ్గర వచ్చింది. ఈ నోట్లు చాలా విలువైన నోట్లు. ఇవన్నీ కూడా కానుకల పెట్టిన వేయబడ్డాయి. ఎందుకు ఇది చెప్పకూడదు అనుకున్నాను, కానీ ఇది చెప్పకపోతే మీకే శాపం లాక్కండి. సో ఈ నోటు ఒకసారి చూస్తే ఈ సగం సిరిగిపోయింది అంటే యేసు ప్రభు విలువ సగం సిరిగిపోయి పడుతుంది మరి. ఓకేనా? రెండో యేసు ప్రభుని కనిపించింది ఏమో, మూడోది ముక్కలు చేసేసారు. ఇలాగ ఇవన్నీ నోట్లు కూడా మొత్తం అని నేనే చెక్ చేసి ఒకవేళ మీరు ప్రింట్లు కొనుగోలు తాగారు. మీకు పనిచేది దేవుడికి వెళ్తే దేవుడు రచిస్తాడా? నాకు అర్థం అవ్వలేదు. దయచేసి కానుక లేకపోయినా దేవుడు అడగలేదు. మీ కృతజ్ఞత చెల్లించమని అడిగాడు. మీ దగ్గర ఉంటే శ్రేష్టమైన వెయ్యండి, అయిందా ఏమైనా లేదా ప్రభు నా దగ్గర నేను క్షమించు, నా దగ్గర వచ్చినప్పుడు ఉన్నప్పుడు వేస్తాను కలిపి అని ప్రార్థన చూసుకోండి. కానీ ఇటువంటి వేసి ఆయన దగ్గర శ్రాద్ధ చూసుకోండి. అంటే ఏమన్నారు? లేని వారిని ఇంకా, ఉన్నవారిని ఇంకా, అది ఏమన్నాడు? లేని వారిని ఇంకా చెప్తా, లేని వారి కానీ ఇంకా బ్యాక్ సామెతగా వెనకెళ్ళిపోండి. కనుక ఇటువంటి నోట్లు వేసి దయచేసి దేవుడు నామాన్ని అవమానపరచుకోండి. నాకు పనిచేయ దేవుడు పెట్టినట్టుగా నీకు పనిచేయ కాబట్టి వేసి తిరుగుతున్నాడు. నేను కూడా నీకు పనిచేయు. ఆటో కూడా తీసుకుంటాడా? పాన్సా కూడా తీసుకుంటాడా? మంగళసా కూడా తీసుకుంటాడా? ఇంకేమో సాగర్ తీసుకుంటాడా? ఇంకెవరు చెప్పండి. కూడా సులభకాపులకి వెళ్ళండి, ఆడు తీసుకుంటాడా? మనిషికి నచ్చలేని వాటిని మనము దేవునికి వేస్తున్నామంటే దేవుని ఎటకారం చేసినట్టుగా. సో మీ దగ్గర కానుక నేను మిమ్మల్ని ఇమ్మని అడగలేదు, వేయమని చెప్పలేదు. అది మన రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే దేవుడు చెప్పిన ఆచారం లోక సువార్తలో ఏమా ఆయన కానుకలు సమర్పిస్తున్నప్పుడు కానుకలు పెట్టిన పార చూశాడట. పార చూసినప్పుడు పేద విధవరాలు కాసు వేసింది, మిగతా వాళ్ళు ధనవంతులు డబ్బులు వేశారు. సో ఈ వివరణ చేశాడు. కానుకలు సమర్పించమని దేవుడు వాక్యం చెప్తుంది. పౌలు భక్తులు కూడా అపోస్తలుల కార్యాలు రాశాడు. ప్రతి ఆదివారం కూడా కానుకలు సమర్పించాలి. ఈ సమర్పించిన కానుకలని మీ సేవ పరిచయం వినియోగించవచ్చు. చదువు పొందిన వారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమి కలిగిన వారు కలరు, లేమి కొంచెం వారు. దయచేసి ఇటువంటి నోటులు వేసి దయచేసి మీకున్న అర్హతని, మీకున్న దేవుడి పక్కన వీళ్ళు పోగొట్టుకోకండి. ఎందుకంటే ఈ మంచి కోసం చెప్తున్నాను. నాకు దాంతో పని లేదు. నాకు దేవుడితో పని ఉంది. నేను దేవుడికి ప్రార్థన చేసుకుంటాను, ప్రభు అంటాను. సాయంకాలం దేవుడు పని అంటాను. సాయంకాలం దేవుడు పని ఈ పనిలో చాలా పెడతాను అంటాను. నాకు ఆ చింత లేదు. ఎవరైనా నోరిసి బాబు నాకు డబ్బులు కావాలంటే వెంటనే రెస్పాన్స్, వెంటనే మాట ఇక నీ కోర్టు జాగ్రత్త తీసుకోవాలి.
కనుక దయచేసి అటువంటి అలవాట్లు మానేసి దేవుడి యొక్క భక్తిని కలిగి ఉండండి. అందరూ వేసి నిల్చోండి. ఇప్పుడు కాకు పట్టుకోమా. మన మధ్యలో ఉన్న భవ్య ఎవరు తెలుసండి? శ్రీని గారి కుమార్తె. ఎవరు శ్రీని